భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమల్ల స్తుతించెదము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమల్ల స్తుతించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మొక్కెదము స్తుతించెదం పొగడెదము, మొక్కెదము స్తుతించెదం పొగడెదము, ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, రోగివైన నిన్ను నేస్తమా, బాగు చేయగోరి ప్రియ నేస్తమా, రోగివైన నిన్ను నేస్తమా, బాగు చేయగోరి ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, పాపివైన నిన్ను నేస్తమా, కడిగి శుద్ధి చేయగోరి ప్రియ నేస్తమా, పాపివైన నిన్ను ఓ నేస్తమా, కడిగి శుద్ధి చేయగోరి ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, కృంగి ఉన్న నిన్ను నేస్తమా, లేవానెత్తగోరి ప్రియ నేస్తమా, కృంగి ఉన్న నిన్ను నేస్తమా, లేవానెత్తగోరి ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, రోగివైన నిన్ను నేస్తమా, బాగు చేయగోరి ప్రియ నేస్తమా, రోగివైన నిన్ను నేస్తమా, బాగు చేయగోరి ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, పాపివైన నిన్ను ఓ నేస్తమా, కడిగి శుద్ధి చేయగోరి ప్రియ నేస్తమా, పాపివైన నిన్ను నేస్తమా, కడిగి శుద్ధి చేయగోరి ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, కృంగి ఉన్న నిన్ను ఓ నేస్తమా, లేవానెత్తగోరి ప్రియ నేస్తమా, కృంగి ఉన్న నిన్ను నేస్తమా, లేవానెత్తగోరి ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, యేసు పిలచుచుండే ఓ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా, ప్రియుడేసు పిలచుచుండే ప్రియ నేస్తమా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకొక స్నేహితుడు మనం ఈరోజు చేయవలసిన పని చాలా ఉంది కాబట్టి సో ఇంకా టైం డిలే చేయడం మంచిది కాదు. నేను ఈ లోపుగా కొన్ని విషయాలు మీకు త్వరగా చెప్తాను. ఓవరాల్ ఐడియా దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో మీకు వివరిస్తాను. దేవుడు సర్వ సృష్టిని చేశాడు. సృష్టి అంతా కూడా దేవుని చేత చేయబడింది. డోకిపర్రు ఇక్కడ అక్కడ వినపడుతుందా మీకు నా మాట? గుడ్. చక్రి, కెన్ యూ ఏబుల్ టు లిసన్ మీ? ఓకే. సో దేవుడే సృజించాడు, సర్వమును సృజించాడు, చాలా గొప్పగా సృజించాడు దేవుడు సృష్టిని. మానవ దేహము మనిషికి ఎలా అందదో చూసారా, ఇన్ని వందల సంవత్సరాల నుండి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. దావీదు అంటాడు, దేవా నీవు నన్ను నిర్మించిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అన్నాడు. చూసారా, చాలా ఆశ్చర్యంగా చేశాడు దేవుడు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ కంటిని చూపించుకుంటే కంటిలో పైన ఈ యువతల ప్రక్క చూపించాడు అక్కడ కంప్యూటర్లో, ఇదిగోండి మీ కన్ను ఇలా ఉందని. కనుగురుడ్డు వెనక ప్రక్క ఎలా ఉందో కూడా చూపించాడు. చూసారా, ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. మన మధ్య మా పిల్లడు ఒకడు పడిపోతే ఇక్కడ దెబ్బ తగిలింది, వాళ్ళు స్కాన్ చేశారు, 3D స్కాన్ అనేదో. ఆ పుర్రే ఇక్కడ ఇట్లా రెండుగా బద్దలైందాన్ని, ఈ చిన్ దీని గడ్డం ఇట్లా బద్దలైందని చూపించాడు. అందులో లోపల ప్రక్క నుండి కూడా, అంటే బయట ప్రక్క నుండి తీయడం అనేది సహజంగా ఫోటో వచ్చింది, ఎప్పుడు మనకు తెలుసు కెమెరా, కానీ లోపల ప్రక్క నుండి కూడా తీసే కెమెరాలు వచ్చింది. మరి కనుగురుడ్డు లోపల ఎలా ఉందనేది కూడా, అటుప్రక్క ఎలా ఉంది, నరాలు ఎలా ఉన్నాయనేవి కూడా చూపించాడు. చాలా ఆశ్చర్యంగా దేవుడు మనల్ని సృజించాడు. ఇంకా లోపలికి వెళ్ళి మనుషులు కనుక్కుంటున్నారంటే సృష్టించిన ఆయన యొక్క సృష్టిని మనుషుడు ఇంకా అది ఓహో ఇది ఓహో అది అని తెలుసుకుంటూనే ఉన్నాడు. అంత గొప్పగా దేవుడు మానవ సృష్టిని చేశాడు, సృష్టి అంతటిని చేశాడు. ఇదివరకు చాలాసార్లు చెప్పాను కదా, భూమి ఎంత పెద్దది, ఎంతో పెద్దది. ఎన్నో వందల దేశాలు ఉన్నాయి ఇందులో. మన దేశం సువిశాలమైనది, చాలా పెద్ద దేశం మనది కూడా, కోట్ల ఎకరాలు. మరి ఇంత పెద్ద భూమి ఉంటే భూమి కంటే సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. దాన్ని మీరు ఆలోచన చేస్తే కానీ ఐడియా వస్తుంది. 1 2 3 4 5 6 7 15 అని చెప్తున్నాం మనం. 15 లక్షలని చెప్పమంటే ఎన్నాళ్ళు పడుతుంది మీకు ఇక్కడ కూర్చొని? మరి అన్ని రెట్లు పెద్దవాడు. అంత పెద్ద సూర్యుడిని ఇప్పుడు చూడండి, చక్కటి ఎండ వస్తుంది. మళ్ళా చెప్తున్నాను మీకు జ్ఞాపకం చేయడానికి, ప్రొద్దుటే వచ్చే ఎండ మంచిదే. బై ద వే ఎప్పుడు వచ్చిన ఎండ అయినా మంచిదేనంట. కాకపోతే ఏంటంటే 9 గంటలకు ముందు వచ్చే ఎండ మీ యొక్క శరీరాన్ని ఎఫెక్ట్ చేయదు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 9 తరువాత వచ్చే ఎండలో కూడా డి విటమిన్ ఉంటుందంట, కానీ శరీరాన్ని ఎఫెక్ట్ చేసి నల్లబరిచే వ్యవహారం ఉందంట అందులో. అందుకే 9 కన్నా ముందు వచ్చే ఎండలో మీరు కూర్చుంటే డి విటమిన్ వస్తుంది. అది మీ ఎముకలకు సత్తువుగా ఉంటుంది, ఆరోగ్యానికి నీరసం రాకుండా చేసేటటువంటి వాటిలో ఒకటి అది. నాకు ఈ మధ్య D3 తగ్గిందన్నారు, అందులో భాగంగా అదొకటి. ప్లస్ కమింగ్ టు ద పాయింట్, సూర్యుడు అంత గొప్ప సూర్యుడు 15 లక్షల రెట్లు సూర్యుడిని బగ మండిస్తూనే ఉన్నాడు అన్ని సంవత్సరాల నుంచి. మరి ఏం పోసాడో అందులో మనకు తెలియదు. ఇప్పుడు నాకన్నా మీరు చాలా పెద్దోళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు.
ఇదివరకు మా చిన్నతనంలో బాగా సూర్యుడు మండేవాడండి, ఇప్పుడు తగ్గిపోయాడు అంటానికి ఉందా? లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు, ఇప్పటి నుండి కాదు, మనకు చరిత్ర గడిచిన 4000 సంవత్సరాలు. పాత నిబంధన కాలం అయితే 2000 సంవత్సరాలు, కొత్త నిబంధన కాలం వాక్యానుసారంగా చరిత్ర 6000 సంవత్సరాల చరిత్ర మనకుంది. 6000 సంవత్సరాల నుండి సూర్యుడు మండుతూనే ఉన్నాడు. వాయ్? ఎందుకని? దేవుడు దానిని సృజించాడు కాబట్టి. మనుషులు ఏదో చెప్తారు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇవన్నీ ఎంత గొప్ప సృష్టి అంతట్లో దేవుడు మనిషిని చేశాడు, నిన్ను నన్ను చేశాడు, జ్ఞానం ఇచ్చాడు. మనుషుడు కోతి నుండి పుట్టలేదు కొంతమంది అనుకుంటున్నట్లుగా. కోతి నుండి పుట్టినట్లయితే మనుషుడే గనుక కోతి కూడా ఈ మధ్య ఈ పాటికి కొంతన్నా డెవలప్ అయ్యేది. మనం విమానాలు వేసుకు తిరుగుతుంటే కనీసం కోతులు సైకిల్ అన్నా తయారు చేసుకుని వేసుకు తిరిగేది. కోతులు నాడిచ్చేవాడు కోతిని ఏదో చిన్న సైకిల్ ఇచ్చి తిరిగి రమ్మని, అది కూడా బెత్తం చూపించి దాన్ని చంపేస్తాడేమోనని భయంతో ఆ కాసేపు సైకిల్ దొక్కటమే తప్ప సహజమైన ఏ కోతి సైకిల్ తయారు చేయలేదు, తొక్కలేదు, దానికి అంత జ్ఞానం లేదు. అదేనా? మనిషి వేరు, దేవుడు వేరు. ఈ మధ్య ఒక ఆయన నాతో డిబేట్ ఏదో చేసే ప్రయత్నం చేసి, మనుషులు అదండి ఇదండి, మనిషి ఏ జంతువు అయినా ఒకటేనండి, ఏ ప్రాణి అయినా ఒకటేనండి, మనం వాటిలో ఒకటే కదా. అట్లానా? కాదు. నేను అన్నాను, ఏమండి మీ ఇంటి ప్రక్క మీరు 10 పడుకున్నారు, 10 తర్వాత ఎవరో తలుపు కొట్టి, ఏమండి చూసుకోలేదా మీ ఇంటి ముందు కుక్క చనిపోయిందిగా అంటే, హే నీకేమైనా పెచ్చెక్కిందా? కుక్క చచ్చిపోతే ఎందుకురా నన్ను నిద్రలో నుంచి లేపింది? రేపొద్దున పంచాయతీ వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళి అవతల బారేస్తారు అంటాడు అండి. మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. అదే మనిషి దేవుడు లేడనే వ్యక్తి, లేక మనుషులు పశువులు అన్నీ ఒకటనే వ్యక్తికి, ఏమండి ఏంటిదేంటి ఎవరో ఇక్కడ ఒక వ్యక్తిని చంపి మీ గుమ్మ ముందు పడేసారు చూడండి అన్నాడు అనుకోండి, ఏ ఊరుకో రేపొద్దున పంచాయతీ వాళ్ళు తీస్తారంటాడా? లోపలికి వెళ్ళి పడుకుంటాడా? రేపొద్దున ఒకవేళ పోలీసు వారు వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా 2వ రోజు కూడా నిద్రపడేవాడు. ఎందుకని? కుక్కకి మనిషికి అంత తేడా ఉంది. మనుషులు వేరు, పశువులు వేరు. దేవుడే మనలను సృజించాడు. మనం ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము. మనం ఆయన వారము, ఆయన మనలను సృజించాడు. అందుచేత దేవునికి మనం అంటే ఎంతో ప్రేమతో సృజించాడు. ఆయన కొరకు సృజించుకున్నాడు. ఆయన ద్వారా మనం సృజించబడ్డాం. ఇప్పుడు మనుషుడు దేవునికి దూరం అయ్యాడు కేవలం అవిధేయత చూపించి. అమ్మాయి కూర్చో అన్నాం అనుకో, కూర్చోలేదనుకో, అది అవిధేయత. దేవుడు వద్దన్న పని చేసి దేవునికి మనుష్యుడు దూరం అయ్యాడు. మనుషునికి దేవుడు కూడా ఇప్పుడు అందనంత కనబడనంత దూరానికి వెళ్ళిపోయింది. అందుచేత ఇప్పుడు మనుషుడు కన్ఫ్యూజన్లో పడ్డాడు. దేవుడు కనబట్టలేదు కదా, లేడేమోలే, ఆ కనబడకపోయిన ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఉన్నాడేమోలే, లేడేమోలే, ఉన్నాడేమోలే, లేడేమోలే, ఉన్నాడేమోలే, ఉన్నాడేమోలే, లేడేమోలే అని కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఇప్పుడు అందరూ వచ్చి నాలాటోళ్ళు ఎవరో పాస్టర్ గారు ఉన్నాడు కదరా నాయన, ఏంది లేడంటావు ఏంటన్నావు అనుకో, ఏమంటున్నాడు? ఎందుకు వచ్చిన గొడవలే, ఉన్నట్టే ఉన్నాడండి, ఉన్నాడులే అంటున్నాడు. రే ఉన్నాడా? ఎక్కడున్నాడురా? ఉంటే కనబడతాడుగా, ఇన్నేళ్ళు కనబడకుండా ఉంటాడా అన్నాడు అనుకో. బాబు గోగినేని వచ్చి, బాబు గోగినేని ఒక ఆయన తిరుగుతున్నాడు, దేవుడు లేడని నిరూపిస్తున్నాడు, నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజమే కదా, కనపట్టలేదు కాబట్టి నిజమేనండి దేవుడు లేడులే అన్నాడు. ఆ డైలమాలు ఉండి బయటికి రావాలి మనం. కాదు, దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా ఉన్నాడు. ఆయన నాకు తెలుసు, ఆయన నేను కనుగొన్నాను, ఆయనను నేను ఎరిగి ఉన్నాను అనే స్థితిలోనికి మీరు రావాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని గురించి వినాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. అప్పుడు దేవునిని కలిగిన సహవాసంలో మీరు ఉండగలుగుతారు, దేవుని కలిగిన అనుభవంలో మీరు ఉండగలుగుతారు. దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి? నెంబర్ 1,
దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలంటే దేవుడే మనల్ని సృజించాడు ఆయనతో ఉండడానికి, ఆయనలో ఉండడానికి, ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని సృజించాడు. కాబట్టి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని సృజించినప్పుడే 70 ఏళ్ల కొరకు 80 ఏళ్ల కొరకు సృజించలా, నిత్యత్వం కొరకు సృజించాడు. ఫర్ ఎటర్నిటీ యు ఆర్ బీయింగ్ క్రియేటెడ్. నిత్యత్వం కొరకు అంటే యుగాయుగములు దేవునితో ఉండడానికి దేవుడు చేసుకున్నాడు. కానీ వద్దన్న పండు తిని అవిధేయతను చూపి మానవుడు దేవునికి దూరమయ్యాడు. వాళ్ళు వర్కర్స్ వచ్చి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం. సో మానవుడు దేవునికి దూరం అయ్యాడు. దేవునికి అది ఇష్టం లేదు. అరే రే 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 నా బిడ్డ ఏంట్రా నాకు దూరం అయిపోయాడని. మీలో చాలామంది పిల్లలు ఇప్పుడు దూరంగా ఉండి వాళ్ళకి అసలు ఏమి లెక్కలేదు. వాళ్ళు ఎత్తుకుని అది చేసి ఇది చేసి అన్నీ చేస్తే ఇవాళ ఆగక్కడ అంటున్నారు. సంవత్సరం అయినా కానీ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులతో మాట్లాడిన పిల్లలు ఉన్నారు. మంచిదేలే అంటారా ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా? అల్లాడిపోతారు ఎంత దుర్మార్గుడైనా సరే. మన దేవుడు కూడా మనల్ని సృజించాడు. ఆయన కూడా మన వైపు చూస్తున్నాడు, మనతో సహవాసం చేయడానికి, మనలను చేర్చుకొనడానికి. మనుషుడు దేవునికి దూరం అయ్యాడు, మరలా దగ్గర చేసుకొనడానికి దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ సంగతి మీరు తెలుసుకుంటే చాలు, ఈ సంగతిని మీరు అంగీకరిస్తే చాలు. ఆయన ఏం చేస్తాడు? మానవ పాపాన్ని క్షమిస్తాడు. పాపం అంటే ఏంటి? మన మనసాక్షి ఏది వద్దని చెప్తుందో అదే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడొద్దన్న పని చేయడమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చకపోవడమే పాపం. అందుచేత మనం దేవునికి దూరం అయ్యాం. దానిని క్షమించి తన బిడ్డనుగా చేర్చుకుంటాడు దేవుడు. అప్పుడు ఒకటి జరగబోతుంది. ఆయన రాబోతున్నాడు, లేక మనమే పోబోతున్నాం. ఈ రెండు, మనము పోబోయేది ఎంత నిజమో ఆయన రాబోయేది కూడా అంతకన్నా ఎక్కువ నిజం. ఏమంటే ఆయన వచ్చే మాట నిజమేనా అంటున్నారు కొంతమంది. మనం పోయే మాట నిజమేనా? నిశ్చయంగా సమ్డే. మా పిల్లలు పాడతారు ఇప్పుడు అవకాశం ఉంటే వెళ్ళేటప్పుడు. సమ్ బ్రైట్ మార్నింగ్ వెన్ దిస్ లైఫ్ ఈజ్ ఓవర్ ఐ ఫ్లై అవే. ఏదో ఒక దినాన్న ఈ జీవితం ముగించబడినప్పుడు నేను ఎగిరి వెళ్ళిపోతాను. ఐ ఫ్లై అవే, ఓ ఐ ఫ్లై అవే. హల్లెలూయా అండ్ బై ఐ ఫ్లై అవే. నేను చనిపోయినప్పుడు హల్లెలూయా బై అండ్ బై నేను ఎగిరి వెళ్ళిపోతానని దాని అర్థం. ఎక్కడికి పెడతావు? కొంతమంది వాళ్ళకు వాళ్లే దేవుడు అనుకుంటున్నారు. ఆ మధ్య ఒక ఆయన ఉండేవాడు, నేనే దేవుణ్ణి, నేనే యేసు ప్రభువుని అంటున్నాడు. మళ్ళీ కొద్ది కాలం అందరూ అన్నారు ఈయన చచ్చిపోయాడు అన్నారు. చచ్చిపోయినా లేస్తాడన్నారు. పాపం చనిపోయాడు, ఈ మధ్య వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు దేవుడు అనడానికి కారణాల్లో మెయిన్ కారణాలు ఏంటంటే ఆయన పరిశుద్ధునిగా జీవించాడు. ఎక్కడ కూడా పాపం లేదు యేసయ్యలో. దేవుడు ఆయన. నెంబర్ 2, ఆయన మరణమును గెలచి తిరిగి లేచాడు. నెంబర్ 3, ఆయన బైబిల్లోనున్నటువంటి వాక్య వాగ్దానములను నెరవేర్చాడు. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఆయనలో నెరవేరుతూ వచ్చినాయి. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఈ సంగతిని మీరు గుర్తుంచుకుంటారని, మానవుడు దేవుణ్ణి తెలుసుకోనకుండా చనిపోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ఆ నరకము నుండి తప్పించడానికి మీకు శుభవార్త తెచ్చాం. అదే సువార్త, అదే యేసును గురించిన వార్త. యేసుక్రీస్తు వారు మళ్ళీ మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. రెండవసారి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు కన్యమరియ గర్భాన పుట్టాడు పసిపిల్లవానిగా. కొట్టారు, తిట్టారు, ఏవేవో చేశారు, ఏం మాట్లాడలా. ఈసారి యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడబోతుంది. విత్ ఇన్ ద ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ అంటారు. కను రెప్ప పాటున సంఘం. పాతి పెట్టబడిన వారు కూడా, పరిశుద్ధులైన వారు మొదట లేస్తారు.
ఆ తర్వాత సంఘంగా ఉండి రక్షణ పొంది మారు మనసు పొంది అపొస్తలుల బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలలో, సహవాసములో ఎడతెగకనున్నవారు, పాపం విషయమై ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుచున్నవారు, వింటున్నారా? వారితో కూడా ఏకముగా, వారితో కూడా అంటే సమాధులలో నుండి మహిమ శరీరముతో లేచిన వారితో కూడా ఏకముగా కూడి ప్రభువుని ఎదుర్కొనడానికి మధ్యాకాశానికి వెళ్తారు. కొంతమందికి అసలు ఏం అక్కర్లా, ఆ ఇచ్చే 2 రూపాయలు ఇచ్చేయండి సార్ వెళ్ళిపోతాను. అరే 2 రూపాయలు నథింగ్, ఏమి లేదు. అస్సలు పరలోక రాజ్యం ఉందని చెప్పడానికి, నిత్య జీవం ఉందని చెప్పడానికి ప్రభువు మిమ్ములను బ్రతిమాలుతున్నాడు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్నెడు యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తడుతున్నాడు. తెల్లవారుజాము నీతో మాట్లాడుతున్నాడు, పగలు నీతో మాట్లాడుతున్నాడు, మైక్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, పిల్లల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. టీవీ ఆన్ చేయడంలోనే దేవుని యొక్క వాక్యం వస్తున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, రేడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. రోమాపత్రికలో అంటాడు సృష్టి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కొంతమందికి మరి మా ముత్తాతల టైంలో మాకు పెద్దగా సువార్త తెలియదు కదండి, వాళ్ళకి ఎట్లా సువార్త? సృష్టి ద్వారా మాట్లాడాడు వాడితో. దేవుడు ఉన్నాడని వాళ్ళకి కూడా జ్ఞానోదయం కలిగింది. బుద్ధుడు అన్నాడు కదా, నేను వెలుగును కనుగొన్నానని. ఎలా కనుగొన్నాడు ఆయన? ప్రభు అన్నాడు, ఆ వెలుగును నేనే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, ఇది శుభవర్తమానం. 2 మాటలు చదివి నేను ముగించి ప్రార్థన చేస్తా. దేవుణ్ణి ఆరాధించడానికి ముందులో డేరాలు వేశారు, టెంట్ అంటాం కదా మనం. ఈ క్రాంతి, వెర్ ఈజ్ క్రాంతి? ఉన్నాడా? క్రాంతి అన్నయ్య ఉన్నాడా? సారీ టు ఇంటరప్ట్ ఇన్ ద మిడిల్, కానీ నేను ఏదన్నా మళ్ళీ చేయకపోతే పని అయిపోద్ది. సార్ మరి క్రాంతితో చెప్పండి, ఆ రాడ్ బెండర్స్ వచ్చి వెళ్ళిపోయారు, వీళ్ళు ఉన్నారని వెళ్ళి ఉంటారు, వాళ్ళని వచ్చి పని చేసుకోమని చెప్పండి. మళ్ళీ వాళ్ళు పని చేయకపోతే పని అయిపోతే ఇప్పుడు ఇబ్బంది వస్తుంది. యా ప్లీజ్ లిసన్, దయచేసి వినండి. దేవుని యొక్క మందిరం ముందులో ఒక పెట్టె, అందులో దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు. దేవుని వాక్యమే దేవుడు, చూసారా? దానిని ఒక గుడారంలో పెట్టి అక్కడికి వెళ్ళి ప్రభువుని ఆరాధించి వచ్చేవాళ్ళు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. తరువాత దావీదు కాలం వచ్చేసరికి దాని కొరకు, దేవా మాకేమో అంతఃపురాలు ఏంటి, నీకేమో గుడారాలు ఏంటి నాయన, నీకేమో టెంట్లు ఏంటయ్యా, షామ్యానా ఏంటి ప్రభువా? కాదు, నీకు ఒక గొప్ప మందిరాన్ని కడతానని మొదలుపెట్టాడు. కట్టించుటకు మనస్సును పుట్టించగా అని ఉంటుంది. కొంతమంది థియాలజియన్స్ దేవుడు కట్టమన్నాడా అని అంటున్నారు. కట్టమన్నాడని బైబిల్లో ఉంది, కట్టించుటకు మనస్సును పుట్టించాడని. యూ నీడ్ టు రీడ్ ద వర్డ్. కూర్చోండి, పర్లేదు, మాట్లాడకండి. చూసారా? అప్పుడు ఏం జరిగిందో నేను చదువుతున్నాను. ఒకసారి కట్టారు, శత్రువు వచ్చి మళ్ళీ మందిరాన్ని పడేశాడు. ఇది 2వసారి కట్టే సందర్భం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 10 నుండి చదువుతున్నాను. ఎజ్రా గ్రంథము 4:10. మాట్లాడమాకండి. మీరు మాట్లాడకుండా ఇబ్బంది లేదు. మాట్లాడారో నాకు ఇబ్బంది వస్తుంది, మీకు ఇబ్బంది వస్తుంది. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయిచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారే యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాకు స్తోత్రము చేసిరి.
వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి, ఇక్కడే వినాలి మీరు. హలో అమ్మా మాట్లాడమాకండ్రా నాన్న, ఎక్కడరా నాగలంక కమన్ సిటీ మాట్లాడొద్దని చెప్పు. మరియు ఇశ్రాయేలీయులు యెహోవా మందిరం యొక్క పునాదులు వేయుచుండగా, స్తుతి క్షమించయ్య ఒక్క నిమిషం, వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. వినాలి 12వ వచనం. మునుపటి మందిరమును చూచిన యాజకులలో, లేవీయులలోనూ, కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు, అది ఆ మాట చదవడానికి చదివా, వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడినో. మందిరం పడగొట్టారు శత్రువులు, ఇప్పుడు మందిరానికి మరలా తిరిగి పునాది వేస్తున్నారు. ఈ మందిరపు పునాది వేయబడేటప్పుడు అంట పెద్దలు, వృద్ధులు, అంటే మీరు వృద్ధులని జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళు చూసి పెద్ద శబ్దముతో, దేవా నిన్ను ఆరాధించుకుని గొప్ప మందిరాన్ని మీరు మాకు ఇయ్యగా. దావీదు రాజు సొలొమోను ఆధ్వర్యంలో కట్టగా ఈ శత్రువులు పడద్రోశారయ్యా, మళ్ళా కట్టండి నాయనా, మళ్ళా కట్టండి నాయనా, మళ్ళా కట్టండి నాయనా అని పెద్ద శబ్దముతో ఏడ్చారంట దేవుని సన్నిధి కొరకు. వృద్ధులు దేవుని సన్నిధి కొరకు కనిపెట్టాలి, దేవుని సన్నిధి కొరకు అరిచినట్లుగా రాయబడింది పెద్ద శబ్దముతో. గొడవస్తే అరుస్తాం కానీ మనం దేవుని సన్నిధి కొరకు ఎప్పుడైనా అరిచామా? దేవా నన్ను కనికరించు, దేవా నన్ను కాపాడు, దేవా నాకు కృప చూపు, దేవా నాతో మాట్లాడు, దేవా నా బిడ్డలను కనికరించుమని ఎప్పుడైనా మీ స్వరము వినబడిందా? పెద్దలారా, బూతులాడడానికి నోరు తెరవమాకండి, తిట్టడానికి నోరు తెరవమాకండి, శపించడానికి నోరు తెరవమాకండి, దీవించడానికి నోరు తెరవండి, దేవుని సన్నిధి కొరకు నోరు తెరవండి, దైవ చిత్తం కొరకు నోరు తెరవండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయ చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమాధిపతి, సర్వాధిపతి, కృపామయుడా, మీ గణనామమునకు స్తోత్ర. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, వాడుకోనండి, జయమివ్వండి, కృపనివ్వండి, మహిమంతా మీకు ఆరోపించు. యేసు దివ్యనామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నరకానికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదండి. మా మోక్షభాగ్యం నాకు కూడా కావాలనుకుంటున్నాను. ఆ యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాలనుకోండి. ఇందులో బలవంతం ఏమి లేదు, మీ ఇష్టం, బలవంతంగా లేదు. నాకు ఎందుకో నరకానికి వద్దనిపిస్తుందండి వాక్యం విన్న తర్వాత. ఆ యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి యేసయ్యా నా పాపమును క్షమించు, నన్ను నీ బిడ్డనుగా చేర్చుకో, నన్ను 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 కడిగి పరిశుద్ధపరచు. తలంపులను కూడా ఆయన క్షమించగలిగిన సమర్థం. తలంపులను శుద్ధీకరిస్తాడు, మన సాక్షిని శుద్ధి చేయను మన యేసయ్య రక్తం అని రాశాడు. నేను యేసయ్యను కలిగి ఉండాలనుకుంటున్నానండి, నాకు వాక్యం అర్థమైన తరువాత అన్నవాడు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. రైట్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. రైట్, ఎస్.